ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు పునరుద్ధానం తర్వాత మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత వెంటనే పరలోకానికి ఎందుకు వెళ్ళలేదు? వెంటనే ఆరోహణం ఎందుకు వెళ్ళలేదు? 40 దినాలు ఎందుకు భూమి మీద ఉన్నాడు? ఆ ఉండి ఏం చేశాడు అని బైబిల్ గ్రంథంలోంచి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. 40 దినాలు ఉండవలసిన అవసరం ఏంటి? క్రీస్తు వారు మరణం జయించగానే పరలోకానికి ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే యేసుక్రీస్తు వారు దాదాపుగా 33 సంవత్సరాలు భూమి మీద జీవించి సువార్త ప్రకటించి శిష్యులను తయారు చేశాడు. యేసుక్రీస్తుని పట్టుకుని సిలువేయగానే శిష్యులందరూ కూడా దూరంగా పారిపోయి రహస్యంగా దాక్కున్నారు. ఇప్పుడు సువార్త ఈయన చేసి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ప్రజలందరూ రక్షించాలన్న ఉద్దేశంతో ప్రభు వచ్చి శిష్యులతో మనం ట్రైనింగ్ చేశాడు. ఇప్పుడు ఈయన చేసిన సువార్తను బయటికి తీసుకువెళ్ళాలంటే శిష్యుల వల్ల మాత్రమే జరుగుతుంది. ఈ శిష్యులు భయపడిపోయి దాక్కున్నారు. మరి యేసుక్రీస్తు అలా నేరుగా పరలోకం వెళ్ళిపోయినట్టయితే వాళ్ళ నాయకుడు వెళ్ళిపోయాడు, చనిపోయాడు, ఇంకా మనకు కనపడలేదు కాబట్టి మనం ఎందుకని చెప్పేసి వాళ్ళు దాదాపుగా ఏం చేశారంటే పేతురు యోహానులు చేపలు పడడానికి వెళ్ళారు. కొంతమంది శిష్యులు పారిపోయారు, ఎంఐ మార్గంలో వెళ్ళిపోయారు, కొంతమంది దాక్కున్నారు, మేడగదిలో దాక్కున్నారు. అందరూ కూడా చూడండి, శిష్యులందరూ కూడా స్వార్థ విని జ్ఞానం పొందుకొని చివరికి అడుగు ముందుకే సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ముందుకి రాకుండా బయటికి రాకుండా దాక్కున్నారు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఈ 40 దినాలు ఉండి ఏం చేశారంటే శిష్యులకు 11 సార్లు కనపడ్డాడు, 500 మంది పైగా జనాలకి కనిపించాడు, అనేక మంది పరిశుద్ధులను లేపాడు. అయితే ఈయన ఏం చేశాడంటే ఒక్కొక్కసారి శిష్యుల మధ్యకు వచ్చి వారిని బలపరుస్తూ వాళ్ళందరి ముందే ఆరోహణమైపోయి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని వారిని బలపరిచాడు దేవుడు. వారికి బలం లేదు. ఆయన వెళుతూ చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టి వెళ్ళట్లేదు, మీరు ప్రార్థన చేయండి, పట్టణంలో నిలిచి ఉండండి, నేను చెప్పేంతవరకు మీరు పట్టణం దాటి రావద్దు అని చెప్పినప్పుడు వీళ్ళందరూ మెడగదికి వెళ్ళిపోయి యేసుక్రీస్తు ఆరోహణం అయిపోయిన తర్వాత 40 రోజున ఆరోహణమయ్యాడు. 50 దినము పెంతెకోస్తు దినమున వీరందరూ మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలో వచ్చి వారి మీదకి వచ్చి వారు అన్ని భాషల్లో మాట్లాడి శక్తిని పొందుకున్నారు. ఇంతకుముందు ఇంతకుముందు దాక్కున్న పేతురు, ఇంతకుముందు పారిపోయిన పేతురు ఇప్పుడు సువార్త ప్రకటిస్తే 3,000 మంది 5,000 మంది రక్షించబడ్డారు. దానికి కారణం ఏంటి తెలుసా? వారు చివరి వరకు వచ్చారు, స్టార్ట్ అవ్వలేకపోతుంది. కాబట్టి వారిని మరలా బలపరిచి వారితో ఉండి వారికి కనబడి నేను సజీవుడయ్యాను, మీరు భయపడకుండా చెప్పి వారి పక్షంగా ఉండి మరలా ఆయన వెళుతూ పరిశుద్ధాత్మకు అప్పగించి ఇప్పుడు మీరు వెళ్ళి సువార్తను ప్రకటించండి. అప్పుడు వారు అనేక ప్రదేశాలకు వెళ్ళి సువార్తను ప్రకటించారు. తోమా కూడా ఇండియా దేశానికి వచ్చి సువార్తను ఎలాగా పిరికివారు, పారిపోయిన వారు, డౌట్ ఉన్నవాళ్ళు, మా వల్ల కాదని మరలా పనికి వెళ్ళిన వాళ్ళు మరలా వచ్చి కూర్చబడి ఎందు నిమిత్తం వీళ్ళు ఈ విధంగా సువార్త ప్రకటించారంటే యేసుక్రీస్తు 40 దినాల్లో ఉండి వారిని మరలా బలపరిచి వారిని సిద్ధపాటు చేసి ఆయన మరలా తిరిగి అందరి ముందు ఆరోహణమై వెళ్ళిపోయారు. చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించినట్టయితే దేవుని పరిశుద్ధ వాక్యంలో మనకు గమనిస్తాము. క్రీస్తు వారు ఈ లోకములో జన్మించి మరణించి తిరిగి లేచి 40 డేస్ ఈ భూమి మీద ఉండి మహిమలో ఆయన మరలా పరలోకానికి వాళ్ళందరి ముందు వెళ్ళినట్టుగా చూస్తాం. Now we can leave this place. Now spread his word.